హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Aqua తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లవ్ బర్డ్స్లో ప్రధాన డిసీజ్ అయినటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఏమిటి, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ ఈ వ్యాధి కనుక వస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ కొత్తగా కనుక ఈ వీడియోని చూసినట్టయితే Aqua తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఏంటి అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధిని రెస్పిరేటరీ ట్రాక్ట్ అని అంటారు. సో ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది అనేక అదర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది డెవలప్ అవుతుంది. ఈ వ్యాధి వచ్చిన బర్డ్ యొక్క ఊపిరితిత్తులు, సైనస్ ఇంకా కళ్ళల్లో అనేక రకాలైన ఇబ్బందుల్ని గురి చేస్తుంది. అంతేకాకుండా పక్షి యొక్క ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్య పెద్దదయ్యే కొద్దీ ట్యూమర్గా మారి పక్షి యొక్క ఊపిరితిత్తుల్లోని బ్రీతింగ్ పాసేజ్ని బ్లాక్ చేస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల ఫంక్షన్ అనేది దెబ్బతీసి ఈ ప్రాబ్లం అనేది డిఫికల్ట్గా తయారీ బర్డ్ అనేది చనిపోయే అవకాశం ఉంది. సో ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేది అన్ని రకాల పక్షులకి వచ్చేది. అటు పౌల్ట్రీకి కానీ, మన లవ్ బర్డ్స్కి కానీ, తర్వాత మనం ఇంట్లో ఉండే కోళ్ళకి కానీ, ఇలా అన్ని రకాల పక్షులకి వచ్చేది. అయితే కొన్ని రకాల బర్డ్స్కి ఈ లక్షణాలు అనేది పై కనపడతాయి, మరికొన్నిటికి కనపడవు అనమాట. మరికొన్ని పరిస్థితుల్లో అయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది అంటువ్యాధిగా మారి వాటితో ఉన్న మిగతా పక్షులకు కూడా ఇన్ఫెక్షన్ సోకి పక్షులన్నీ చనిపోయే ప్రమాదం చాలా వరకు ఉంది. దీనికోసం మనం ఏంటంటే ఈ వ్యాధిని మనం ముందుగానే కనిపెట్టి ఈ వ్యాధిని మనం అంతం చేస్తే మిగిలిన పక్షుల్ని మరియు ఈ వ్యాధి వచ్చిన పక్షిని కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంది. మరి ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చినప్పుడు బర్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ శ్వాసకోశ సంబంధితులు అనేది పక్షి యొక్క ముక్కు, గొంతు, కళ్ళల్లో ముఖ్యంగా మనకి ఈ వ్యాధి యొక్క లక్షణాలు అనేది కనపడతాయి. మీ బాడీని తరచుగా గమనిస్తూ ఉండాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడు మీ పక్షి ఎక్కువగా తుమ్మటం కానీ, దగ్గటం కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, ఎక్కువగా నోటి ద్వారా శ్వాసని తీసుకోవడం, బ్రీతింగ్ కోసం ఈ పక్షి అనేది ఇబ్బంది పడటం, ఓపెన్ మౌత్ అంటే రోజంతా మీ పక్షి యొక్క నోరు తెరిచి ఉంచుతాయి, కానీ మన బర్డ్స్లో ఎక్కువగా నోరు తెరిచి నాలుకని ఆడుస్తూ ఉంటాయి. అది మాత్రం ఈ లక్షణం వల్ల వచ్చింది కాదు, వాటి యొక్క స్వభావంలో కూడా పక్షి యొక్క నోరు తెరిచి నాలుకని అలా మెదుపుతూ ఉంటాయి. ఈ నోరు తెరిచిన ప్రతిదీ ఈ వ్యాధి యొక్క లక్షణం కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ గురక. మీ బర్డ్ ఎక్కువగా గురక పెడుతూ ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో కానీ, ఊపిరి పీల్చుకున్న సమయంలో ఈ గురక సౌండ్ అనేది మనకి ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. తర్వాత కళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళల్లో నీరు కారటం, ఆకలి లేకపోవటం, వాటికి దాహం లేకపోవటం, తద్వారా ఏంటంటే ఇవి బరువు అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇవి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. మరి ఈ వ్యాధి వచ్చినప్పుడు వీటికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటే ఖచ్చితంగా వీటికి ట్రీట్మెంట్ ఉంది. ఈ ఇన్ఫెక్షన్కి చికిత్స అనేది గణనీయంగా మారుతూ ఉంటుంది. దీనికి ముందు మనం ఏం చేయాలంటే రోగ నిర్ధారణ చేయగలిగే అవగాహన మనకు ఉండాలి. అంటే ఖచ్చితంగా దీనికి ఈ డిసీజ్ వచ్చింది అని మనకి ఒక అంచనా అనేది రావాలి. దీని మీదే దీనికి ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతూ ఉంటుంది అన్నమాట. బర్డ్కి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెంచే ఆహారాన్ని మనం ఇస్తూ ఉండాలి. ఆహారంలో మార్పులు అనేది చాలా ముఖ్యం. అంటే ఒకే రోజు ఒకటే పెట్టకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఆహారం ఇచ్చే ఆహారంలో శుభ్రత మనం పాటించాలి. మనం ఆహారం పెట్టే వాటి యొక్క గిన్నెలు, వాటర్ తాగే పాత్రలు ఏవైతే ఉంటాయో అవి మనం నీట్గా ఉంచుకోవాలి. ఈ వ్యాధి యొక్క ప్రభావాన్ని బట్టి మనకి కొన్ని రకాల వైరస్లకి అయితే వ్యాక్సిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. వెటర్నరీ హాస్పిటల్లో వీటికి తగ్గ వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వ్యాధి వచ్చినప్పుడే కాకుండా వ్యాధి రాకుండా ముందుగానే మనం బర్డ్స్కి వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ని మనం ముందుగానే బర్డ్స్కి వేసుకుంటే ఎలాంటి రోగాల బారిన పడకుండా మన బర్డ్స్ని కాపాడుకోవచ్చు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని రకాల
వైరస్లకి అవంటి ఇవి చాలా ప్రభావితం చేస్తాయి. వీటికైతే ఎలాంటి వ్యాక్సినేషన్ అనేది లేదు. ఈ వైరస్లు పక్షి యొక్క జీవితాంతం వరకు పక్షితోనే ఉంటాయి. అలాంటి పక్షుల్ని మనం కమ్యూనిటీ కేజ్లోంచి తీసేసి మనం సపరేట్గా ఒక దానిలో పెట్టుకొని దాన్ని పెంచుకోవడం అనేది బెటర్. మరి ఈ వ్యాధి వచ్చినప్పుడు దీనికి మెడిసిన్ ఏం వాడాలనేది ఇప్పుడు చెప్తాను. ఇది ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ని వాడాలి. నేను ఈ యాంటీబయోటిక్ వాడేటప్పుడు ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాధి వచ్చింది అని కరెక్ట్గా నిర్ధారించుకున్నాకే ఈ యాంటీబయోటిక్ని మనం వాడాలి. అనుమానం ఉంది ఇదే ఆ వ్యాధి అని అవగాహన లేకుండా హాఫ్ నాలెడ్జ్తో మాత్రం ఈ మెడిసిన్ని మీరు వాడితే బర్డ్ అనేది తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్ డాక్సీసైక్లిన్ అనే మెడిసిన్ని 45 డేస్ కోర్సుగా ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్కి మనం వాడాల్సి ఉంటుంది. ఇది నోటి ద్వారా ఇచ్చేది కాదు, ఇది ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేది. దీన్ని వెటర్నరీ ఎక్స్పర్ట్ని సంప్రదించి ఆ వెటర్నరీ ఎక్స్పర్ట్తోనే ఈ ఇంజెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధికి గురైంది మన బర్డ్ అని మనం ఎప్పుడైతే నిర్ధారించుకున్నామో మనం ఇమీడియట్గా ఆ బర్డ్ని తీసి సపరేట్గా వేరే కేజ్లో పెట్టడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆ బర్డ్ కనుక కమ్యూనిటీ కేజ్లో ఉంటే మిగిలిన బర్డ్స్ కూడా ఈ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మనం ఈ బర్డ్ని సపరేట్గా వేరే కేజ్లో పెట్టుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఈ బర్డ్స్ని ఎప్పుడూ మనం వేడి ప్రదేశాల్లో మాత్రమే ఈ బర్డ్స్ని ఉంచాలి. చల్లగా లేకపోతే అతి చల్లగా ఉన్న ప్రదేశాల్లో బర్డ్స్ని ఉంచితే ఇంకా ఎఫెక్ట్ అయ్యింది. చాలామంది అడుగుతున్నారు లవ్ బర్డ్స్ని ఏసీ రూమ్లో పెట్టొచ్చా అంటే ఖచ్చితంగా పెట్టకూడదు. ఒకవేళ ఏసీ రూమ్లో కనుక పెడితే ఖచ్చితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేది మరింత పెరిగి బర్డ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి బర్డ్ అనేది ఎప్పుడు వెచ్చని ప్రదేశంలోనే మనం ఉంచాలి. బర్డ్ ఉన్న ప్రదేశం ఎప్పుడు కూడా 27 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణంలో ఈ బర్డ్ని ఉంచాలి. బర్డ్స్ని ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. మాటికి వాటి దగ్గరికి వెళ్ళి వాటిని కదిపి అవి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అవి తినే బౌల్స్ కానీ తాగే బౌల్స్ కానీ ఎప్పుడు మనం నీట్గా శుభ్రంగా ఉంచాలి. సో ఇంకొక మెయిన్ థింగ్ ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. బర్డ్ యొక్క ఓనర్ అంటే మనం కానీ మన పిల్లలకు కానీ జలుబు దగ్గు లేకపోతే లోపల శ్వాసకోశ సంబంధిత ఏ వ్యాధి ఉన్నా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బర్డ్ దగ్గరికి వెళ్ళకూడదు. మనం జలుబు దగ్గు ఉన్నప్పుడు బర్డ్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆ బర్డ్కి కూడా మన నుంచి ఆ వైరస్ అనేది సోకి అది ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ శాతం బర్డ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేది ఇలాంటి పరిస్థితుల ద్వారానే బర్డ్స్ అనేది ఎక్కువ శాతం ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బర్డ్స్ దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండండి. బర్డ్స్కి ఎక్కువగా మన నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి సోకుతాయి కాబట్టి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు బర్డ్స్కి దూరంగా ఉండటం మంచిది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. లవ్ బర్డ్స్లో ప్రధానంగా వచ్చే వ్యాధుల్లో ఒకటైన రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకొని వీటి యొక్క ట్రీట్మెంట్ మరియు వీటి యొక్క లక్షణాలు తెలుసుకున్నారని, ఈ వీడియో మీకు నచ్చిందని యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతేకాకుండా ఆక్వా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.